30 ఏళ్ళ దాకా మీరు అసలు జ్యోతిష్యాన్ని నమ్మలేదని తెలిసింది నాకు. అలాంటిది మీరు ఇంత పెద్ద జ్యోతిష్యులు ఎలా అయ్యారు? ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మాల్సొచ్చింది? మా ఇంట్లో ఇవన్నీ జ్యోతి గ్రంథాలు ఉన్నాయి, డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి మా ఫాదర్ని వాళ్ళు అడుగుతుండేవారు, అన్నీ చేస్తారు. సో సార్, నాకు ఈ బేసిక్ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అసలు జ్యోతిష్యం శాస్త్రమా, నమ్మకమా? జ్యోతిష్యం నమ్మదగిన శాస్త్రం. అబ్బాబాబా. విదేశీ జ్యోతిష్యం అనేది ఒకటి బాగా పాపులర్ అవుతుంది. ఈ స్వదేశీ ఏంటి, విదేశీ ఏంటి? జ్యోతిష్యంలో కూడా ఇలా ఉందా మళ్ళీ? జీసస్ క్రీస్తు పుడతాడని చెప్పిందే జ్యోతిష్యం. ఆ రోజు గ్రహాల కాంబినేషన్, పర్టికులర్ గ్రహాల కాంబినేషన్ వచ్చింది. బాధ అంటే ఆర్థిక బాధే ఉంది జనాలందరికీ. దీన్ని పోగొట్టే పరిహారం ఏదైనా ఉందా? ఈ బాధలు పోగొట్టుకునేది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, మానసిక, ఆరోగ్య, ఆర్థిక, ఈ 5 బాధల్లో ఏదో ఒక బాధ లేనివాడు ఉండడు. ఎన్ని కాల్స్ వస్తాయి, నాకే వస్తాయి. ఏదో గురుగారు చెప్పి నాకు పెళ్లి కావట్లేదండి, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదండి అని. వీటికి ఎట్లా సార్? వీటికి పరిహారాలు ఉంటాయా? దేవ వివాహం, అసురీ వివాహం, ప్రాజాపత్యం, గాంధర్వం, రాక్షసం. ఇప్పుడు జనరల్గా అందరూ చాలామంది జ్యోతిషులు కానీ పండితులు కానీ పరిహారాలు చెప్తున్నారు. మీరు మీ మంచం చుట్టూ నిమ్మకాయ కోసి దాని మీద పసుపు కుంకుమ వేయడం, ఒకరు రకరకాల పరిహారాలు చెప్తున్నారు. మీరేం చెప్పట్లేదు ఏంటి? పరిహారాలు అనేవి జ్యోతిష్ శాస్త్రంలోనే చెప్పారు, పరాశర మహర్షి చెప్పాడు. ఇప్పుడు రాజశ్యామల యాగం ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది. కేసీఆర్ చేశాడు, సీఎం అయ్యాడు. జగన్ చేశాడు, సీఎం అయ్యాడు. ఆ మధ్య చంద్రబాబు కూడా చేసినట్టున్నాడు, ఆయన సీఎం అయ్యాడు. ఇటువంటి కొత్తగా వచ్చిన పోకళ్ళు మన జన్మ జాతకంలో మనకు ఆ యోగం ఉండాలి. ఆ యోగం కొంచెం లేట్ అవుతుందంటే అప్పుడు దానికి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. జ్యోతిష్యం శాస్త్రమా, నమ్మకమా? ఎప్పటి నుంచో ఉన్న పెద్ద ప్రశ్న. అందరికీ ఇది ఒక సందేహం. కానీ ఇది శాస్త్రమే అని బల్లగుద్ది చెప్పేవాళ్ళు, నమ్మకంగా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన జ్యోతిష్యుణ్ణి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన చూడ్డానికి మనలాగే మామూలు వ్యక్తిలా ఉంటాడు. అసాధారణమైన వేషధారణ, లేదంటే విచిత్రమైన కట్టు బొట్టు ఇట్లాంటివి ఏమీ ఉండవు. మనలాగే ఉంటాడు, మనలో ఒకళ్ళలా ఉంటాడు. కానీ ఆయన వాక్కు ఫలిస్తుందండి. అద్భుతం. ఆయన పరిహారం చెప్పాడంటే ఇక దానికి తిరుగులేదు. అది ఎన్నో రుజువులు ఉన్నాయి. మీకు యూట్యూబ్లో కూడా నేను రుజువులు చూపిస్తాను, కనిపిస్తాయి కూడా. అంత అద్భుతమైన జ్యోతిష్యుణ్ణి, అంటే ఆయన వాక్కు మాటే మంత్రం అంటారు కదా, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. ఆయన్ని చూస్తే నాకు కూడా నమ్మకం వచ్చింది. ఓకే, జ్యోతిష్యం శాస్త్రమే అని ఒక నమ్మకం కలిగింది. ఆయన ఎవరో కాదు, కశ్యప్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సార్, నాకు ఒక విషయం తెలిసింది, ఆశ్చర్యపోయాను. జ్యోతిష్య సారావళి రచించిన కళ్యాణ్ వర్మ వంశీకులా మీరు? అవునండి. నిజమేనా? ఎవరు చెప్తుంటే నాకు అవునా అనిపించింది. మరి మీరేంటండి ఇంత సింపుల్? దేశకాలమాన పరిస్థితులను బట్టి ఓకే, రాచరికాలు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, ఓకే, వృత్తులు పోయినాయి. అచ్చా, భగవంతుడు ఇచ్చిన ప్రజ్ఞ ఓకే, ఉంది. అది మాకు వంశపారంపర్యంగా వస్తుంది. దానిలోనే ఓకే. ఎవరు సార్ ఈ కళ్యాణ వర్మ? ఎవరు వీళ్ళంతా? కళ్యాణ వర్మ వరాహమి, జ్యోతిష్యానికి ఆద్యుడు వరాహమిహిరుడు. అవును. ఆయన కుమారుడు కుమారుల భట్టు, తర్వాత కాళిదాసు, పితృయాస, అలా 18 మంది జ్యోతిష్యాన్ని గురించి రాసిన గ్రంథకర్తలు ఉన్నారు. ఓకే. వారిలో ఒక ఆయన ఈ కళ్యాణ వర్మ. ఈయన ఒరిజినల్ గుజరాత్ వాఘేలా వంశానికి చెందినవాడు. ఆయన దగ్గర నుంచి కొంత వాళ్ళ డిసెండెంట్స్ రకరకాల ప్రదేశాలకు వచ్చారు. వాళ్ళలో కొంతమంది కేరళ వచ్చారు. కేరళలో మేము ఆరిజిన్ అయ్యాము. పాల్ఘాట్ ఏరియాలో ఒక సంస్థానం ఏదో ఉండేది మా తాతల కాలంలో.
తర్వాత మా తాతగారి టైంలోనే ఆంధ్రాకి వచ్చేసాము. అచ్చా. అప్పుడు మా తాతగారు స్వాతంత్ర సమరాల్లో వాటిలో పాల్గొన్నారు. ఉమ్. ఆ తర్వాత అట్లా ఉన్నాము. జీవనయాత్రలో చివరికి ఈ రకంగా ఉన్నాం. వా, అద్భుతం అద్భుతం. అంటే ఎంతోమంది జ్యోతిష్యులు చూసాం కానీ ఇట్లా జ్యోతిష్య వంశానికి చెందిన వాళ్ళని ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. సో సార్, నాకు ఈ బేసిక్ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అసలు జ్యోతిష్యం శాస్త్రమా నమ్మకమా? జ్యోతిష్యం నమ్మదగిన శాస్త్రం. అబ్బాబాబా. దీనికి ఆరిజిన్ ఉంది. ఆ, గ్రహాలు అన్నీ ఉన్నాయి కదా, విశ్వం చూస్తున్నారు కదా. అవును సూర్యుడు, చంద్రుడు, కుజుడు గ్రహాలు ఉన్నాయి. అవును. వాటి ఫిజికల్ స్టేటస్, ఫిజికల్ కండిషన్, అంటే సైజ్ ఎంత, వెయిట్ ఎంత, ఎక్కడ ఉన్నాయి, ఉమ్, అవన్నీ చెప్పేది యాస్ట్రాలజీ. ఓకే యాస్ట్రాలజీ ఓకే. వాటి గురించి ఇక్కడ ఉంటే ఏ ఫలితం వస్తుంది అని చెప్పేది యాస్ట్రానమీ. ఉమ్, వాటి గ్రహగతులు, స్థితిగతుల గురించి చెప్పేది యాస్ట్రానమీ. అవును. దాని నుంచి ఏ ఫలితం వస్తుంది అని చెప్పేది యాస్ట్రాలజీ. ఓ. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ సూర్యుడు అనుకోండి, ఇది ఎన్ని వాట్స్ లైటు? ఓ 100. దీన్ని మనకు ఎంత కాంతి కావాలంటే ఎన్ని వాట్స్ లైట్ పెట్టుకోవాలి? ఉమ్, వెలుగు కావాలంటే లైట్ పెట్టుకోవాలి. ఆ లైట్ కారకుడు సూర్యుడు. ఉమ్, మనకి ఎంత లైట్ కావాలి? దాని నుంచి ఎంత లైట్ రావాలి? ఉమ్, అది దాని నుంచి వచ్చే సారం. ఓకే. ఓహో. దాని యాస్ట్రానమీ ప్రభావం ఏంటి? ఈజ్ ఫ్రూట్, యాస్ట్రాలజీ ఇట్స్ జ్యూస్. అచ్చా అచ్చా. ఓకే. యాస్ట్రానమీ ఒక పండు అయితే ఆ పండులోని రసమే యాస్ట్రాలజీ. రైట్. అంత ఖచ్చితంగా చెప్తున్నారు కదా. మరి ఎందుకు జ్యోతిష్యుని బట్టి ఫలితాలు మారుతున్నాయి, కొన్ని ఫలించట్లేదు? మీరు చెప్తేనే ఎందుకు ఫలిస్తున్నాయి? జ్యోతిష్యంలో ఫస్ట్ చేసేది ప్రభావం చూపించేది అవును. 360 డిగ్రీలు. ఉమ్, వాటిపైన 27 నక్షత్రాలు ఉన్నాయి, ఓకే. స్టార్స్. ఉమ్, నెబ్యులాలో చాలా ఉన్నాయి. ఉమ్, పాలపొంత అంటారు. అవును. అందులో రకరకాల సమూహాలు ఉన్నాయి. మన భూమి మీద ప్రభావం చూపించేది సౌర కుటుంబం. ఓకే. ఈ సౌర కుటుంబం మన పై మీద మన ఋషులు అబ్జర్వ్ చేసింది 27 స్టార్స్, నక్షత్రాలు. అభిజిత్తో కలిపి 28. ఉమ్, అవన్నీ 108 డిగ్రీల్లో తిరుగుతుంటాయి. 108 డిగ్రీల్లో వాటి ప్రభావం ఉంటుంది. అవన్నీ వచ్చి 9 గ్రహాల మీద వాటిని ప్రభావం చూపిస్తాయి. 360 ఇంటూ 108 ఇంటూ 9 ప్లానెట్స్. ఉమ్, ఈ 9 గ్రహాలు కూడా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ చూసుకుంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 వస్తుంది. ఇవన్నీ సింపుల్ క్యాలిక్యులేట్ చేస్తే 1,14,600 ఆడ్ కాంబినేషన్స్ వస్తాయి. ఈ కాంబినేషన్లు ఎవరు కరెక్ట్ పట్టుకున్నారో వాళ్ళది ఫలిస్తారు. ఆహా. జ్యోతిష శాస్త్రంలో మహర్షులు రాసిన శ్లోకాలన్నీ కలిపి 20 లక్షల శ్లోకాలు. జ్యోతిష అన్ని శాస్త్రం మీద. పుస్తకాల్లో కలిపి రకరకాల మహర్షులందరూ కలిపి ఉమ్, ఏ యాంగిల్ ఏమున్నది, ఏ డిగ్రీలు ఏమున్నది తెలుసుకుని దానికి ఒక శ్లోకం రాస్తే 20 లక్షల శ్లోకాలు జ్యోతిష్యంలో ఉండేవి. ఉమ్, అవి కాలక్రమేణా నశించి చివరికి 2000 శ్లోకాలకు వచ్చింది. ఆ, ఈ మధ్య అన్ని కులాల వాళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు. రెడ్లు, రావులు అందరూ ఆస్ట్రాలజీ చెప్పేస్తున్నారు. ఉమ్. అంటే ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పకూడదు అనే ఏమైనా నియమాలు ఉన్నాయా? దీనికి ఏమి నియమాలు లేవు. ఆ, పురాతన కాలంలో ఏంటంటే 10 వృత్తులు ఉన్నాయి. అవి ఎక్కువ మంది తీసుకున్నారు. ఉమ్, రాజ విద్యలు, దేవ విద్యలు ఇందాక చెప్పినట్టు. ఉమ్, అస్త్రీ శస్త్రి, యజ్ఞి యాగి, ఉమ్, వేది వైద్యి, ఉమ్, సంగీతి సాహిత్య, ఉమ్, జ్యోతిషి పూజారి, అర్చక. ఉమ్, ఈ 10 విద్యలు దేవ విద్యలు, రాజ విద్యలు ఓకే. పురాతన విధులు. అప్పుడు అస్త్రీ శస్త్రి, అస్త్రాలు శస్త్రాలు రాజులు తీసుకున్నారు, అవును. రాజ్యాలు పాలించారు. రాజ్యాలు కొంతమంది నాశనం అయిపోయారు. తర్వాత యజ్ఞాలు యాగాలు చేయించేవారు. తర్వాత వేదం చెప్పేవారు, వైద్యం చేయించేవారు. తర్వాత సంగీతం కొంతమంది, సాహిత్యం కొంతమంది. తర్వాత వచ్చేసరికి జ్యోతిష్యం. ఇవన్నీ తర్వాత పూజారి. జ్యోతిష్యం అనేది ఈ అందరూ 10 విద్యల్లో ఎవరు ఏ దేనికి వస్తారని చెప్పారు జ్యోతిష్యం. ఓకే. ఆ జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం చేయించే పూజలు చేసేవారు పూజారులు. ఉమ్, సో ఆ రోజుల్లో చాలామంది ప్రజానీకానికి భుక్తికి ముక్తికి ప్రాబ్లం లేదు. అవును. అందరూ వ్యవసాయం చేసుకునేవారు, చక్కగా అందరికి సమృద్ధిగా ఉండేవి. అవి మనకెందుకురా అనే ధ్యాసలో కొంతమంది తెలుసుకోలేరు, దాని గురించి ప్రయత్నించలేదు. ఉమ్, కానీ ప్రయత్నించిన వారందరికైనా వస్తుంది అది. ఆ, జ్యోతిష్యం రావాలంటే కొన్ని గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. ఓకే. ఆ కాంబినేషన్ ప్రకారం ఎవరికైనా వచ్చేస్తుంది జ్యోతిష్యం. ఉహుం, అట్లా అది దానిలో ప్రవేశం ఎంతవరకు ఉంటుంది, ఆ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని బట్టి మనం చేసుకుంటాం. ఓకే ఓకే. కానీ ఫలితం చెప్పాలి.
ఫలితం చెప్పాలంటే మాత్రం దైవానుగ్రహం ఉండాలి. ఓహో. దానికి అనుకూలించే గ్రహాల పరిస్థితి కూడా ఉంటుంది. ఉమ్. దాని ప్రకారం వారు చెప్పినవి ఫలిస్తూ ఉంటాయి. రైట్. అట్లా ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే. భగవంతుడి దృష్టిలో ఏ భేదం లేదు. ఆహా. ఈ కులాలు మతాలను ఇప్పుడు వచ్చినాయి. ఇంకొక విషయం చెప్తాను మీకు. జ్యోతిష్యం చెప్పే అన్ని విషయాలు జ్యోతిష్యంలో తెలుస్తాయి. కానీ జ్యోతిష్యం చెప్పలేని ఒకే ఒక్క విషయం ఉంది. అదేంటో తెలుసా? మరణమా? మీరు ఒక చార్ట్ నాకు ఇస్తే అది ఆడో మగ నేను చెప్పలేను. ఆహా. జ్యోతిష్యం చూసేవాళ్ళంతా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ అవును. బర్త్ తీసుకుంటారు. అవును. మీరు నాకు ఇది ఇచ్చి వీళ్ళు ఆడా మగ చెప్పండి అంటే ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు. అవునా? లేదు. దానికి కారణం దేవుడి దృష్టిలో అసలు ఆడా మగ భేదమే లేదు. ఆ. ఇంకా కుల మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓకే. ఓకే. ఇదివరకంటే కులాలంటే వృత్తుల మరి దగ్గర చాలా నుంచి మంది జ్యోతిష్యులు మీకు ఆడపిల్ల పుడుతుంది పో, మీకు మగపిల్లాడు పుడతాడు పో అని చెప్తారుగా. చెప్తారు. అలా చెప్పొచ్చా? చెప్తారు. పుట్టది చెప్పొచ్చు. ఆ. కానీ ఈ చార్ట్ ప్రకారం ఇది ఆడా మగ అని చెప్పలేరు. ఆ. పుట్టేప్పుడు చెప్పొచ్చు. ఈ కాంబినేషన్ ఉంది కనుక చెప్పొచ్చు. అచ్చా. మీరు ఒకటి టెస్ట్ చేయడానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆడా మగ చెప్పమని అడగండి, ఎవరు చెప్పలేరు. ఆహా. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో తేడా లేదు. ఇంకా కుల ఓకే. మతాలు తేడాలు ఎక్కడ ఉన్నాయి? ఆ. ఇప్పుడు అందరూ ప్రయత్నం ద్వారా అన్ని తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే. అందరూ స్టార్టింగ్ నుంచి బయలుదేరారు కదా. ఆ. వాల్మీకి ఎక్కడి నుంచి బయలుదేరాడు? మహర్షయుడు. అవును. విశ్వామిత్రుడు క్షాత్రం నుంచి బ్రాహ్మణ్యానికి వెళ్ళాడు. అవును. అవును. ప్రయత్నం మీదే పనులు సిద్ధిస్తాయి కనుక లేదు. ఉమ్. ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఉమ్. దేశకాల మాన పరిస్థితులను బట్టి అందరూ నేర్చుకోవచ్చు, అందరికీ వస్తుంది. అంతేగాని ఇది కొందరికే వస్తుంది, కొన్ని కులాల వారే చేయాలనేది ఏమీ లేదు. 30 ఏళ్ళ దాకా మీరు అసలు జ్యోతిష్యాన్ని నమ్మలేదని తెలిసింది నాకు. అలాంటిది మీరు ఇంత పెద్ద జ్యోతిష్యులు ఎలా అయ్యారు? ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మాల్సి వచ్చింది? మాది పెద్ద ఫ్యామిలీ. మా అన్నదమ్ములు వాళ్ళు 7 అన్నదమ్ములు. అచ్చా. మా నాన్నగారి సిస్టర్స్ 4. వెరీ బిగ్ ఫ్యామిలీ. రైట్. మా ఇంట్లో ఇవన్నీ జ్యోతి గ్రంథాలు ఉన్నాయి, డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి మా ఫాదర్ని వాళ్ళు అడుగుతుండేవారు, అన్నీ చేసేవారు అనమాట. ఇప్పుడు అసలు బాధ, మా ప్రజల బాధ చెప్తాను మీకు. జ్యోతిష్యాన్ని కానీ తెలుసుకోవాలని ఆసక్తి ఎంత ఉంటుందో, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మాకు. ఎంత గుంజుతారో, ఎన్ని కోట్లు అడుగుతారో, లక్షలు అడుగుతారో, ఏం అడుగుతారో తెలియట్లేదు. సో మీరు అదే కేటగిరీయా ఎట్లా? మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే మేము ఆస్తులు అమ్ముకోవాలా, ఏం చేయాలి చెప్పండి? మీరు మీ ఇంట్రొడక్షన్ లోనే చెప్పారు, ఈ లుక్స్ సింపుల్ చెప్పారు. అవును. ఇప్పుడు జ్యోతిష్యులని మీరు ముందు అడిగినట్టుగానే కొన్ని వర్గాలు వారే చెప్పాలా, కొన్ని వేషధారణలోనే ఉండాలా అని అడిగారు మీరు. అవును. శంకరాచార్యుడు అన్నాడు, సిఖి ముండి జటిలో వ్యాపి ఉదర నిమిత్తం బహుకృత వేషం. రైట్. ఇప్పుడు మనిషికి, సగటు మనిషికి అనేక రకాల బాధలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగ ప్రభావమో లేదంటే కాల ప్రభావం తెలియదు, కానీ బాధ అంటే ఆర్థిక బాధే ఉంది జనాలందరికీ. దీన్ని పోగొట్టే పరిహారం ఏదైనా ఉందా, ఈ బాధలు పోగొట్టుకునేది? ప్రతి మనిషికి 5 రకాల బాధల్లో ఏదో ఒక బాధ ఉంటుందండి. ఓకే. ఆయన చేసుకున్న పూర్వజన్మ పాపం వల్ల వస్తాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, మానసిక, ఆరోగ్య, ఆర్థిక. ఈ 5 బాధల్లో ఏదో ఒక బాధ లేనివాడు ఉండడు. ఆధ్యాత్మిక బాధలు అంటే ఆత్మతో పాపం చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ రోడ్ల పక్కన ఉంటుంటారు. వారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, చూసే వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ వాడు దేవుడితో కనెక్షన్ లో ఉంటాడు. వాళ్ళు ఆత్మనిచ్చేవాడు దేవుడు. ఆత్మతో సంబంధి ఆ దైవ దూషణ, దైవ ధిక్కారం అటువంటి చేసిన వాళ్ళకి ఆ జన్మ వస్తుంది. ఇంకా భౌతిక బాధలు అంటే ఫిజికల్, మన బాడీకి పుట్టుకతోటి గుడ్డి, మూగ, చెవుడు, పంగు అటువంటి డిఫార్మిటీస్ వస్తాయి. వారి శరీరంతో పాపాలు చేస్తే వారికి అది వస్తుంది. ఇంకా మానసిక బాధలు, మానసికంగా ఈ గత జన్మలో వీరు ఎవరినైనా బాధిస్తే శాడిస్టులు అంటారు, అట్లా ఎవరినైనా బాధ కలిగిస్తే ఆ మానసిక బాధ వీరికి వస్తుంది. ఇంకా ఆరోగ్య బాధ, అందరికీ అన్నీ ఉంటాయి, ఏదో రోగం వెంటాడుతూ ఉంటుంది, వారికి తెలియదు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే నీకేం లేదంటారు, కానీ ఈయనకి అది రాదు. అలా ఆరోగ్య బాధల్లో కూడా 3 రకాలు ఉంటాయి. పీడ, బాధ, పీడ, మారకం, దాన్ని బట్టి అవి వస్తాయి. నెక్స్ట్ చివరికి వచ్చేది ఆర్థిక బాధ. బాధ, పీడ అంటే తెలుసు, మారకం అంటే మరణం. ఎవరికైనా ఒక అనారోగ్యం వచ్చిందంటే అది కొంతకాలం బాధించేది బాధ. ఓకే. హాస్పిటల్కి వెళ్ళాక తగ్గేది పీడ. దానితో హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆయనకి జీవితం లేదు, అది మారకం. అవి తెలుసుకో. ఇక ఆఖరి బాధ ఆర్థిక బాధ. ఆర్థిక బాధ లీస్ట్ బాధలు అన్నమాట, కానీ అందరూ అవే అనుకుంటారు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది 4 రోజులు మీరు తీసుకోండి అంటే వస్తుందా? నాకు పిచ్చెక్కింది, నా పిచ్చి మీరు తీసుకోండి, మీకు పిచ్చెక్కినప్పుడు నేను తీసుకుంటానంటే వస్తుందా?
అట్లా నా కాలు ఇరిగిపోయింది కొన్నాడు మీ కాలు నాకు అంటే ఇస్తారా? ఇవన్నీ జరగవు. ఇవన్నీ అన్నిట్లోకి లీస్ట్ బాధ ఆర్థిక బాధ. కాకపోతే ఇప్పుడు జరిగింది ఏంటంటే కలియుగం ప్రభావం ఉండటం వల్ల పంచభూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచం ఉంటే ఉమ్, ఈ ప్రపంచాన్ని అంతా ఆడించే ఆరోభూతమే ధనం. ధనం. దానికోసం అందరూ ప్రయత్నం చేయలేదు, అవును. చేయక తప్పదు. ఉమ్, ధనమూలం ఇదం జగత్. అవును. ఆ ప్రయత్నాలు అందరూ చేయాలి. ఇప్పుడు జనరల్గా అందరూ చాలా మంది జ్యోతిష్యులు కానీ పండితులు కానీ పరిహారాలు చెప్తున్నారు. మీరు ఆ మీ మంచం చుట్టూ నిమ్మకాయ కోసి దాని మీద పసుపు కుంకుమ వేయండి అని ఒకరు ఆ, ఇట్లా రకరకాల పరిహారాలు చెప్తున్నారు. మీరేం చెప్పట్లేదు ఏంటి? అంటే జనరల్గా ఉండవు పరిహారాలు. పరిహారాలనే జనం కాదండి, పరిహారాలనే ఉంటాయి. జనరల్గా ఉండవా అంటున్నా. జనరల్ గా ఉండవు. ఆ, కొన్ని టెక్నిక్స్ అవి. ఆహా, పరిహారాలు అనేవి జ్యోతిష్ శాస్త్రంలోనే చెప్పారు. పరాశర మహర్షి చెప్పాడు, అచ్చా. ఈ గ్రహం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇటువంటి బాధ కలగచ్చు, ఉమ్, దానికి ఇవి చేసుకోండి అని చెప్పారు. ఉమ్, అందులో ముఖ్యంగా జపం, దానం, హోమం అటువంటివి చెప్పారు అనమాట. ఆ గ్రహం ఆగ్రహించే గ్రహాన్ని కలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ అడిగేది ఒకటే, ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, భూమి మీద ఉన్న మనుషుల మీద గ్రహాలు ఎట్లా ప్రభావం చూపిస్తాయి? ఉమ్, ఆకాశంలో గ్రహం ఉన్నది. ఆ గ్రహం అంటే ఏంటి? దేవుడు అరేంజ్ చేసిన శాటిలైట్. ఉమ్, త్రిమూర్తుల నుంచి సిగ్నల్స్ తీసుకుని ఆ ఉమ్, సిగ్నల్స్ ఎవరి మీద ఎలా పంపించే ప్లానెట్స్, శాటిలైట్స్, ప్లానెట్స్ అని. వావ్. ఆ గ్రహం మనకు అనుకూలంగా ఉందండి, అనుగ్రహం. ఉమ్, వ్యతిరేకంగా ఉంది, ఆగ్రహం. అచ్చా. ఓకే. అప్పుడు దానికి మనకు కావాల్సింది నిగ్రహం, నిగ్రహించుకునే శక్తి కావాలి. అది లేదు, విగ్రహం. ఆకాశంలో గ్రహం ఉంది, గుడిలో ఏముంది? విగ్రహం. విగ్రహం ఉందా? ఆ విగ్రహం దేవుడు అంటారు, అది అంతే కదా. వినాయకుడి విగ్రహం, రైట్. అవును. మాత విగ్రహం ఉంటది. అవును. ఆ గ్రహాన్ని విగ్రహించే శక్తి దానికి ఉంటుంది. ఓహో. ఇదివరకు దేవాలయ తత్వంలోకి వెళ్ళాలి. ఉమ్, దేవాలయాలు ఎందుకు కట్టారంటే ఆ గ్రహ ప్రభావాన్ని రెగ్యులేట్ చేయడానికి కట్టారు. దేవాలయాల మీద ఇది చూడండి, పైన కుంభాలు ఉంటాయి. ఒక గుడిలో 7 ఉంటాయి, ఉమ్, ఒక గుడి మీద 3 ఉంటాయి, అవును. ఒక గుడి మీద 1 ఉంటాయి. ఉమ్, ఆ గ్రహానికి సంబంధించిన పవర్ అక్కడ డిపాజిట్ అవుతుంది. ఓకే. దాన్ని రెగ్యులేట్ చేసేది ఇది. మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఉమ్, ఎదురుగుండా నిల్చోకండి, పక్క నిల్చోండి అంటే. అవును. అందుకోసం ఏంటంటే అది ఎక్కువ ఉంటే మనం తగ్గించుకోవాలి, తక్కువ ఉంటే పెంచుకోవాలి. ఉమ్, సో ఆ రకంగా చేసేది. ఈ రకమైన పరిహారాల్లో జపం, దానం, హోమం అన్ని చెప్పారు అనమాట. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనిషి చేసుకునే 3 రకాల కర్మలు ఉంటాయి. ఓకే. శుద్రుడి కర్మ, విద్రుడి కర్మ, దురదాడర కర్మ. శుద్రుడి కర్మ అనేది ఫిక్స్డ్ ఉమ్, కర్మ, అది తెలియదు, మనకి హ్యాపీని అయిపోద్ది, ఉమ్, దాన్ని ఎవరూ తప్పించలేరు. మనకేదో పవర్ రావాలి, పొజిషన్ రావాలి, మినిస్టర్ రావాలి, అయిపోతాం. అవును. అది పోవాలి, ఎప్పుడు పోవాలో పోద్ది. ఉమ్, ఇంకా చిన్న చిన్న దెబ్బలు అటువంటి తగులుతాయి. మనం బండి వేసుకు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో వచ్చి మనం డాష్ కొడతాడు, లేదా మనమే ఎవరికో కొడతాం. ఉమ్, అక్కడతో అది క్లియర్ అయిపోద్ది. ఆ తర్వాత మధ్యలో ఉండేది మాట దృఢాదుడ కర్మ. ఇది లిక్విడ్ లాంటిది అనమాట. ఇదేంటంటే భగవంతుడు మనకు తెలియజేస్తాడు, నువ్వు ఈ తప్పు చేసావు, దీనికి పరిహారం చేసుకో, ఉమ్, దీని ఫలితం ఇదిలో తీసుకో. ఉమ్. అక్కడ ఈ పరిహారాలన్నీ ప్రముఖ వాస్తవం. అంటే మీరే అని చాలా మంది చెప్తారు, కర్మలు అనేవి తప్పించుకోలేము, కర్మ అనేది తప్పదు, అనుభవించాల్సిందే అంటాం కదా. అలాంటప్పుడు ఈ పరిహారాలు ఏంటి మధ్యలో మళ్ళీ? అదే అవశ్యం అనుభక్తారం పూర్వజన్మ కృతం పాపం. ఉమ్, కానీ ఈ కర్మల్లో 3 రకాలు ఉన్నాయి, శుద్రుడి కర్మ, విద్రుడి కర్మ, దృఢాదుడ కర్మ. ఉమ్, అదనమాట. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, అతనికి ఏదో అవసరం వచ్చింది, నెక్స్ట్ మంత్ ఏదో మ్యారేజ్ ఉంది, ఉమ్, అడ్వాన్స్ ఇమ్మంటే ఇస్తారు కదా, అవును. అట్లా. లేదా అతను ఏదో తప్పు చేసాడు, ఆ నెల ఆయన జీతం కట్ చేసేయచ్చు. ఉమ్, అడిగినతను ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. దానికి ప్రయత్నం చేయాలి కదా. అదే ఈ పరిహారం లాంటిది. మాకు ఇది కావాలి, మనకు గ్రహగతుల కాంబినేషన్ ప్రకారం మన గ్రహాలన్నీ బలంగా ఉన్నాయి, ఏమి చేయనవసరం వచ్చేస్తుంది. వీక్గా ఉన్నాయి, ఏమి చేసినా రాదు. మధ్యలో ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయాలి. 50-50 ఉన్నప్పుడు కొంచెం ఉన్నదాన్ని పెంచుకోవడానికి, ఉమ్, కావాల్సింది రప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయొచ్చు. ఉమ్, ఇలాంటి ప్రక్రియలో ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు దేనికైనా. ఆ, అట్లా 50-50లో ఉన్నప్పుడు ట్రై చేస్తే మన ఎఫర్ట్ అక్కడ ప్రయత్నం చూస్తాడు. మనిషికి కావాల్సిన 2 ప్రయత్నము, ప్రార్థన. రైట్, రైట్. ప్రయత్నమే పూర్తి చేసి ప్రార్థన చేయకపోయినా భగవంతుడు పట్టించుకోడు. ప్రార్థనే చేస్తా కూర్చుని దేవుడా నువ్వే దిక్కన్నా పట్టించుకోడు. మన ప్రయత్నం మనం చేస్తామంటే దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఏ ప్రయత్నం చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి చెప్పేదే జ్యోతిషం. ఓకే, రైట్. ఇంత చెప్పారు కదా, నాకు డౌట్. ఇప్పుడు రాజశ్యామల యాగం ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది. కేసీఆర్ చేశాడు, సీఎం అయ్యాడు. జగన్ చేశాడు, సీఎం అయ్యాడు. ఆ మధ్య చంద్రబాబు కూడా చేసినట్టున్నాడు, ఆయన సీఎం అయ్యాడు. మళ్ళా మొన్న అదే రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ చేశాడు, ఓడిపోయాడు. జగన్ చేశాడు, ఓడిపోయారు. ఇదేంటి? ఇటువంటి కొత్తగా వచ్చిన పోకళ్ళు ఆ, మన జన్మ జాతకంలో మనకు ఆ యోగం ఉండాలి. ఆ,
ఆ యోగం కొంచెం లేట్ అవుతుందంటే అప్పుడు దానికి సంబంధించిన బలం మనం పెంచుకోవాలి. ఎట్లాగైతే మన ఆహారం ఉందండి, మనకు వీక్గా ఉన్నాము, ప్రోటీన్స్ కావాలి, లేకపోతే ఇవి కావాలి, కార్బోహైడ్రేట్ ఇట్లాంటి అలా ఆ రకంగా ఈ ప్రక్రియలో మనకు కొంచెం డిలే అవుతున్న దాన్ని తెచ్చుకోవడం కోసం చేయొచ్చు. అటువంటి 3 ఉన్నాయి. అందరూ మనం ఈ భారతదేశంలో ఉన్న ఆరాధన పద్ధతులు 3 ఉన్నాయి. శైవం, వైష్ణవం, శాక్తేయం. శైవం అంటే శివుడు, శైవులంతా శివుడిని పూజిస్తారు, వైష్ణవులు విష్ణువుని పూజిస్తారు, శాక్తేయం ఎందరిలోకి తొందరగా అనుగ్రహించే దేవత అమ్మవారు. అమ్మ దయ ఉంటే శాక్తేయం అంటే అమ్మవారు. అమ్మవారు ఓకే. అమ్మవారు దానికోసం కొంతమంది ఈ చేశారు. ఈ శాక్తేయంలో ఉన్న ఈ దశమహావిద్యలని అవి వేరే. ఈ రాజశ్యామల రాజమాతంగిలో ఒక భాగం అన్నమాట. మనకి జాతకంలో యోగం ఉన్నప్పుడు అది చేసుకుంటే దట్ విల్ బి యాడెడ్ అడ్వాన్స్. మనకి ఆయన ఫేవర్గా ఉన్నప్పుడు ఇస్తారు. సో ప్రతిసారి నాకు చీఫ్ మినిస్టర్ కావాలి, రాజశ్యామల నువ్వు వచ్చి ఇప్పించంటే ఇస్తుందా? యోగం అంటే ఉండదు. అది శని ప్రభావం ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఇది ఎలా జరిగింది? శని ప్రజాస్వామ్యానికి అధిపతి శని. ఇదివరకు రాచరికం ఉన్నప్పుడు రాచరిక వర్గాలు గురు ప్రభావం, గురువు అనుగ్రహం, సూర్యచంద్రుల అనుగ్రహం ఉంటే వారికి పదవులు వచ్చాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజల నుంచి రావాలి. విష్ణు పృథ్వీపతి అనేవారు. విష్ణు వంశ లేనివాడు పృథ్వీపతి కాలేయుడు, రాజు దైవ సమానుడు అనే డాక్టర్ అయిన ఉండేది. ఇప్పుడు ప్రజాంశ సంభూతులు, దైవాంశ సంభూతులు కాదు, ప్రజాంశ సంభూతులు. ప్రజల్లోంచి పైకి రావాలి. ఆ ప్రజల్లో ఇప్పుడు ఇదివరకైతే రాజవంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు పార్టీలే రాజవంశం. దానిలో ఉన్నవాళ్ళు మన భారతదేశంలో ఎట్లాగైతే రాజవంశాలు పార్టీలలో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కుటుంబమే, మన ప్రాంతీయ పార్టీలు ఏది చూసుకున్నా కుటుంబమే. అలాగే ఇదివరకు రాజవంశంలో ఉన్న డిసెండెంట్స్కి ఆ వంశంలో ఎవరికి రాజయోగం ఉంది, ఎంతకాలం ఉంటుంది చూసి దాని ప్రకారం వాళ్ళు రాజ్యాధికారానికి వచ్చేవారు. ఇక్కడికి వచ్చేసరికి పాలిటిక్స్లో నేను చెప్పాను, ప్రజెంట్ పాలిటిక్స్లో మనల్ని ప్రభావితం చేసే గ్రహాలు 5 గ్రహాలు ఉంటాయి. గురువు, సూర్యచంద్రులు. వాళ్ళు అనుకూలంగా ఉన్నవారు ఏంటంటే డిసెండెంట్స్ అన్నమాట. ఒక ఏరియాలో ఒక కుటుంబానికి మంచి పేరు ఉంటుంది, ఆ ఏరియాలో వారి నుంచి ఉంటే చాలు వాళ్ళకి పదవి వచ్చేస్తుంది. అట్లాగే ఇక్కడికి వచ్చి శని, ప్రజాస్వామ్యంలో శని. శని అంటే ప్రజలకు పాలకుడు. ఒక ఏరియాలో ఒక వర్గం పీపుల్ ఎక్కువ ఉంటారు, వాళ్ళంతా వాళ్ళ నుంచి నాయకుడు అనుకుంటాడు, ఆ రకంగా వస్తుంది. అలా ప్రజాస్వామ్యంలో శని ఏం చేస్తాడంటే పదవి ఇస్తాడు, కానీ పదవికి పోగొట్టేది కూడా శని. ఎప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉన్నంతకాలం శని పదవి ఇస్తాడు. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్నారో అది శని పోగొట్టు. రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణంగా 5 ఏళ్ళు ఉంటాడు ఆయన? కొన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఆయనది చిత్త నక్షత్రం, తులారాశి అన్నారు, కుంభ లగ్నం అని కొంతమంది, మీన లగ్నం అని కొంతమంది చెప్పారు. కానీ అది ఇదమిద్దంగా లేదు. కానీ ఆయన లగ్నాలు కూడా రాజయోగ లగ్నాలు కావు. ఆయనది రాశ్యాతే వచ్చింది. రాశ్యాతి వచ్చిన యోగం కొంతకాలమే ఉంటుంది అనమాట. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన శనిదేశ ఆఖరిలో ఉన్నది. శనిదేశంలోనే ఆయన స్ట్రగుల్ అవ్వటం, జైలుకి వెళ్ళటం, రావటం వచ్చింది. ఎవరికైతే బంధనం ఉంటుందో వారికి అధికారం వస్తుంది. ప్రజాస్వామ్యంలో మీరు జగన్ గారు 16 నెలలు బంధనం వస్తే ఆయన మళ్ళీ తిరిగి చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఎలక్షన్ ముందు 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన మళ్ళీ అయ్యారు. అలాగే ఈయన కూడా కొంతకాలం ఉండి వచ్చి చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఆయన దశల ప్రకారం చూస్తే శని దశ అయిపోవస్తుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి కానీ జూన్ కానీ. ఆ తర్వాత ఆయన పదవిలో ఉండే పరిస్థితి అంతగా కనిపించట్లేదు. ఓకే, రైట్. ఇంకొక పెద్ద సందేహం నాకు. సో మీరు అన్నారు ప్రభావం కొంతకాలమే ఉంటుందని దేనిదైనా. మరి మోడీ గారిది ఏంటంటే అప్రతిహతంగా నడుస్తుంది. ఆయన ఏం రాజయోగం అది, అట్లాంటిది కూడా ఉంటుందా? మోడీ గారిది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. ఆయనకి లగ్న బలం ఉంది, రాశి బలం ఉంది, నక్షత్ర బలం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళు అందరినీ డామినేట్ చేస్తారు, ఎక్కడున్నా వాళ్ళే మెయిన్ గా ఉంటారు. ఆయనకి 24 సంవత్సరాల విపరీత రాజయోగం ఉంది. ఆయనకి 2001లోనే అది పుట్టింది. ఆయన కార్తికేయ అంశ, సుబ్రహ్మణ్య అంశ వచ్చినవాడు. అలా దానికోసం ఆయన ప్రభావం ఎక్కువ ఉంది, కుజ ప్రభావం ఎక్కువ ఉంది. ఆయనకి 24 సంవత్సరాల విపరీత రాజయోగం ఉంటే 2001లోనే ఇప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. అక్కడ 13 ఏళ్ళు చేశారు. మళ్ళీ డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు 10 ఏళ్ళు ఇంకా ఆయన ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఆయనకి కుజదశ నడుస్తుంది. కుజదశ రేపు 26 ఎండింగ్ కానీ 27 బిగినింగ్ లో కానీ అది అయిపోతుంది. సో ఆయనకి యోగం 24 సంవత్సరాలు కూడా అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆయనకి రాహుదశ వస్తుంది. రాహుదశ ఆయనకి అంత అనుకూలం కాదు. అందుకోసం రాహుదశ వచ్చే టైంకి ఆయన తప్పుకోవడం కానీ తప్పించడం కానీ జరుగుతుంది. అవునా?
అయ్యో నా కొంపదీసి నా దిష్టి తగలదు కదా మోడీకి. ఎవరి జీవితం వారిదేనండి. అంతేనా? ఓకే, రైట్. మనిషి జీవిత కాలం తీసుకుంటే సార్, అంటే 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 ఇది ఎట్లా జరుగుతుందో చెప్పండి నాకు. ఉదాహరణకు వాజ్పేయి ఉన్నాడు, మన అద్వానీ గారు ఉన్నారు. ఉమ్, నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఉదాహరిస్తున్నాను. ఉమ్, మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. ఉమ్, మోడీ నిరంతర అప్రతిహతంగా వెలిగిపోతున్నాడు, ఆయనే ప్రధానమంత్రి అవుతున్నాడు. ఉమ్, ఆయనతో పాటు అత్యంత శక్తివంతుడిగా ఉండే ఈయన అక్కడే ఉన్నాడు. ఉమ్, అట్లాగే వాజ్పేయి గారు అప్రతిహతంగా ప్రధాని అయ్యారు. ఈయన అయితే పూర్తిగా ఇప్పుడు ఇక ఆయనకు అవకాశం కూడా లేని పరిస్థితి. అవును. నిజానికి నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి అత్యంత శక్తివంతమైన నేత అద్వానీజీనే. ఉమ్, ఆయన దేశం మొత్తం తిరిగి ఉమ్, ఈ దేశాన్ని సంఘటితపరిచిన వ్యక్తి. ఉమ్. ఆయన ఎందుకు కాలేదు, ఈయన ఎందుకు అయ్యాడు? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు. ఆ, బీజేపీలో ఉన్న నాయకులందరూ వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, నక్షత్రాలు. ఉమ్, వాజ్పేయి గారిది కూడా వృశ్చిక రాశి, ఉమ్, వృశ్చిక లగ్నం, జ్యేష్ఠ నక్షత్రం. ఆహా, అద్వానీ గారిది కూడా వృశ్చిక లగ్నం, ఆ, మేషరాశి, భరణి నక్షత్రం. ఓకే. ఆయనకి లగ్నాత్తు యోగం ఉంది, రాశ్యాత్తు తక్కువ. ఉమ్, వాజ్పేయి గారికి లగ్నం, రాశి, నక్షత్రం 3 కలిసి వచ్చింది. ఉమ్, అలాగే మోడీ గారికి కూడా లగ్నం, రాశి, నక్షత్రం 3 కలిసి వచ్చింది. ఉమ్. రైట్. పవన్ కళ్యాణ్ తీసుకున్నాం. ఆయన ఏకంగా కొత్త దేవుణ్ణే సృష్టించాడు, వారాహి అమ్మవారు అని. అంటే అంతకుముందు నాకు తెలియదు, ఎప్పుడు వినలేదు. ఆయనే బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో మరి ఆయన డిప్యూటీ సీఎం దగ్గర ఆగిపోయాడు. ఇంకా ముందు కదులుతాడా, అక్కడే ఆగుతాడా, వెనక్కి వస్తాడా? గత ఎన్నికల్లో మీరు చెప్పిన రాజశ్యామల ప్రభావం వచ్చింది. ఆ, ఆ రాజశ్యామల ఇద్దరిని చీఫ్ మినిస్టర్ చేసింది. ఆ, తర్వాత వచ్చేసరికి వారాహి. దశమహావిద్యల్లో దశమాతల్లో రాజశ్యామలు కూడా ఒక మాత. అవును, కానీ వారాహి ఎవరంటే ఆ, కాశీ నగరానికి దిక్పాలకులు అంటారు. అవును, వారు అష్టభైరవులు అంటారు. అష్టదిక్పాలకుల. అష్టదిక్పాలకులు కాశీ నగరాన్ని పాలించేవాళ్ళు. రూరు భైరవ, అసిత భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ అని ఒక 8 మంది ఉంటారు. ఉమ్, ఆ అష్టభైరవుల భార్యలు ఉన్నారు. వాళ్ళలో ఒక భైరవుడి భార్య వారాహి. ఓ, ఆ, వాళ్ళు కొన్ని పవర్సే కలిగి ఉంటారు. ఆ, ఎలా అంటే జస్ట్ లైక్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్, ఆ, ఆర్మీ, అలా అన్నమాట. సో రాజశ్యామల, రాజమాతల ఆర్మీ లాంటి వారు అయితే, ఈ వారాహి అటువంటి వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్ లాంటి. ఓకే. సో వారు ఎంత యోగం వేస్తారో అంత వచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయం అయితే తెలిసి చూస్తే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనదేమో మకర రాశి, శ్రవణ నక్షత్రం. ఉమ్, కుంభలగ్నం అని కొంతమంది అంటారు, మేన లగ్నం అని అది ఇదమిద్దంగా లేదు. ఉమ్, ఆయనకి రాశ్యాత్తు యోగం ఉన్నది, ఆయనకి శనికి సంబంధించిన బలం ఉన్నది, ఆయనకి సాడే సతి అంటే 7.5 ఉమ్, ఏలినాటి శని స్టార్ట్ అయినప్పుడు ఆయన మొదటి సమయంలో ఆయనకి ఫలితం రాలేదు, ఉమ్, తన సంతృష్టి నెగ్గలేకపోయాడు. కానీ ఏలినాటి శని ఏం చేస్తాడంటే కష్టపెట్టి చివరికి ఫలితం ఇస్తాడు. ఉమ్, దాని ప్రకారం ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. ఉమ్, కాకపోతే ఈయనకి రాశ్యాత్య యోగం ఉంది కనుక లగ్నాత్తు యోగం అంతగా కనిపించట్లేదు. అచ్చా. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చెప్పలేదు. కాకపోతే ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, లోకేష్ ఉన్నాడు, ఉమ్, అతనికి లగ్నాత్తు యోగం ఉన్నది, రాశ్యాత్తు లేదు. ఓ, అతనిదేమో మేష రాశి, భరణి నక్షత్రం, లగ్నం వచ్చి మకర లగ్నం. మకర లగ్నం రాజయోగ లగ్నమే. ఆయనకి ఇలా 50-50లోనే ఉంది. ఆహా, ఇన్ ఫ్యూచర్ వీళ్ళిద్దరూ కలిసి జస్ట్ లైక్ మహారాష్ట్ర అటువంటి చోట కోయిలేషన్ నడుస్తున్నాయి కదా, ఓ, ఓ, అట్లాగా నువ్వు నేను కలిసి, నువ్వు 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు ఉందామనే ఒక ఫార్ములాకి ఏమైనా వస్తే, ఆ, వాళ్ళ జీవితంలో ఏదో ఒక దశలో దే మే గెట్ దట్ సీఎం పోస్ట్ ఫర్ ఎ బ్రీఫ్ టైం. అచ్చా. అది కూడా కించిత్ బ్రీఫ్ భోగే టైం. భవిష్యత్ కాలే. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి గురుగారు? అంటే మీరు వీళ్ళిద్దరి పరిస్థితి ఇట్లా బాగాలేదు అంటే, మరి నెక్స్ట్ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్కి ఏమన్నా అవకాశం ఉంటుందా? బాలకృష్ణ ముఖ్యమంత్రి యోగం ఉందని విన్నాను సార్ నేను, బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేవండి, ఆ, కానీ భువనేశ్వరి గారిది మహాయోగమైన జాతకం. అవునా? భువనేశ్వరి గారి తండ్రి చీఫ్ మినిస్టర్, అవును. భర్త చీఫ్ మినిస్టర్. ఆ, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరవ్వాలో కూడా చేయగలిగింది భువనేశ్వరి గారే. ఓ మై గాడ్. ఆమెకి కూడా యోగం ఉన్నది. ఒక దశలో ఆమె కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం, వచ్చే అవకాశం ఉంది. అయ్యో, ఆమె ఎప్పుడు బయటికి కూడా రాలేదు కానీ లక్ష. ఆహా, ఈ యోగం వస్తే ఎక్కడున్నా గ్రహాలు వచ్చేస్తారండి. నిర్ణయిస్తే మనం ఏం చేస్తాం అంటారా? ఓకే. అది అది ఆహా, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గురించి నాకు ఒక సినిమా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఉమ్, ఆయన సినిమా వారికే జ్యోతిషాలు చెప్తుంటాడు. అచ్చచ్చా. ఆయన నాకు డీటెయిల్స్ ఇచ్చాడు. ఆ, ఆయన అతనిది వచ్చేసరికి ఏంటంటే సింహలగ్నం, సింహరాశి.
పుబ్బ నక్షత్రం. లగ్నం ప్రకారం యోగం ఉంది, కానీ రాశి మిగతా దానికి ప్రజానుకూలత లేదు. ప్రజాస్వామ్యంలో కావాల్సింది శనిగ్రహం అనుగ్రహం కూడా ఉండాలి. ఓకే ఓకే. సో ఆయన ఏదో ఒక స్టేజ్లో పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉంది, కానీ ఏ లెవెల్ అనేది ఇప్పుడే చెప్పలేం. ఆయన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎవరైనా ఇస్తే ఎప్పుడు వస్తుందని. చిరంజీవి వెనక్కి వెళ్ళిపోవడానికి కూడా అదే కారణమా? చిరంజీవి గారిది కూడా తులారాశి, చిత్తా నక్షత్రమే అంటారు. లగ్నం అయితే దానికి యోగం ఉంటుంది, కానీ రాశి ప్రకారం ఉండదు. ఆ రాశి ప్రకారం వచ్చిన యోగంతోనే ఆయన కొన్నాళ్ళు పాలిటిక్స్ లోకి రావటం, స్టేట్ అవటం జరిగింది. తులారాశి, వృషభ రాశి వాళ్ళు మెయిన్ గా సినిమాల్లో ఉంటారు. సినిమాల్లో వాళ్ళకి మంచిది ఉంటుంది. ఎన్టీఆర్ది కూడా తులారాశి, స్వాతి నక్షత్రం. నాగేశ్వరరావుది కూడా తులారాశి, చిత్తా నక్షత్రం. అలాగే వాళ్ళ కళల్లోనే, సినిమా రంగంలోనే ఎక్కువ పరిణతి పొందారు. బ్రాహ్మణ్ ఏమైనా పరిశీలించారా? అదే బ్రాహ్మణ్ లేదండి, ఆ డీటెయిల్స్ నాకు ఎవరు ఇవ్వలేదు, ఇస్తే చెప్తా. ఓకే ఓకే. ఎందుకంటే బ్రాహ్మణ్ కూడా రాజకీయాల్లోకి వస్తుంది, తనే నెక్స్ట్ లీడ్ చేస్తా అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రెండు నాకు ఆథెంటిక్ గా ఇచ్చారు, లోకేష్ ది, భువనేశ్వరి గారిది. దాని ప్రకారం నేను చెప్పాను. ఓకే 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 రైట్. సో ఇక ఈ యొక్క దశమహావిద్యల విషయానికి వస్తే, ఏంటి దశమహావిద్యలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పాపులర్ అయిపోయి ఎవ్వరు పడితే వాళ్ళు పూజలు, పునస్కారాలు, హోమాలు అసలు బీభత్సం చేస్తున్నారు దశమహావిద్యలు అని చెప్పి, బలులు ఇచ్చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇది ఏంటి అంటే ఈ ధోరణిని ఎట్లా చూడాలి? ఇప్పుడు మన హిందూ జీవన విధానంలో 3 రకాల ఆరాధనలు చెప్పారండి. శైవం, వైష్ణవం, శాక్తేయం. మన గ్రహాల్లో చెప్పుకున్నాం, శనివర్గం, గురువర్గం ఉంటాయని చెప్పి. గురువర్గ జీవులకి అధిపతి శివుడు, శనివర్గ జీవులకి అధిపతి విష్ణువు. వారు వీరిని పీడిస్తూ ఉంటారు. ఓకే. అప్పుడు జరిగిందంటే అందరూ కలిపి మళ్ళీ అమ్మవారి అనుగ్రహంలో ఉంటారన్నమాట. సో మనకి భారతదేశంలో ఉన్న 3 పద్ధతుల్లో నార్త్ ఇండియాలో శైవం, సౌత్లో వైష్ణవం, ఈస్ట్ బెంగాల్ ఏరియాల్లో శాక్తేయం పూజిస్తారు. కరెక్ట్. ఇది ఎక్కడి నుంచి? కాళిదాస్ టైం నుంచి వచ్చింది. అలాగే శైవానికి ప్రముఖ స్థానం కాశీ, వైష్ణవానికి ప్రముఖ స్థానం తిరుపతి, శాక్తేయానికి కామాఖ్య. సో ఎలాగైతే గ్రహరూపి జనార్దన, గ్రహరూపి పరమేశ్వర, గ్రహరూపి మహామాయి, ఈ 3 రూపంలోనే ఉంటాయన్నమాట. రైట్. మీరు శ్రీచక్రం అంటే నాకు ఈ మధ్యలో చిన్న వివాదం. శ్రీచక్రం అంటే యోని స్వరూపం అని, శివుడు అంటే లింగ స్వరూపం అని ఏదో చెప్తున్నారు. ఏంటి గురుగారు ఇవన్నీ? శ్రీచక్రం అనేది యోని స్వరూపం కాదు, మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్న, ఇందాక మీకు చెప్పాను, మీకు 108 డిగ్రీస్ 360 ఏదైతే ఉన్నాయో అన్ని రకాల పవర్ కోణాలు చెప్పేది శ్రీచక్రం. ఎవరికైతే ఏ డిగ్రీ నుంచి ఉంది అనేది అన్ని డిగ్రీల పవర్ అందులోకి వస్తుంది. అందుకోసం శ్రీచక్రం ఆరాధిస్తే అది వస్తుంది. ఇంకా యోని లింగం అని ఇదివరకు నుంచి ఉన్నాయి. శివారాధన అదే అన్నమాట, తల్లిదండ్రులు ప్రతీకలు అన్నమాట. అది ఆరాధన ఎలాగో ఉన్నది. ఇంకా కొన్ని దేశాల్లో ఇంకా అటువంటి రూపంలోనే శివలింగం అవి ఉన్నాయి. మన ఇండియాలో కూడా గుడిమాల అటువంటి చోట ఉన్నాయి. దాన్ని ఏమో పురుషుడికి ప్రతీక, స్త్రీకి ప్రతీకగానే చూడాలి. అట్లాగే యోని పూజలు అని చెప్పి కొంతమంది పెట్టారు. అది కూడా ఏంటంటే అంగ పూజలు అని ఉన్నాయి. మనం పూజలు చేసేప్పుడు అష్టోత్తర శతనామాలు, షోడశాపచారాలు అన్నప్పుడు అంగ పూజలు కూడా ఉన్నాయన్నమాట. నేత్రే పూజయామి, శ్రోత్రే పూజయామి, జిహ్వే పూజయామి, ముఖే పూజయామి, అట్లా అది కూడా అంగం కూడా పూజ. కామాఖ్యలో అదే చేస్తారు కదా. అది కాదు అక్కడ జరిగేది, అది కాదు. ఈ అంగాలు కూడా చేసే పూజలో జానుని ఈ పాట కూడా చెప్పారు. కానీ తర్వాత రిఫైన్మెంట్లు ఇదేదో వల్గర్ గా ఉంది అనే దాన్ని తీసేశారు. అప్పుడు దాన్ని పూజయామి అని దానికి అంటారు. ఇప్పుడు అందరూ పూజ చేసేప్పుడు స్వర్ణ ఖచ్చిత సింహాసన సమర్పయ, రత్న సింహాసన సమర్పయామి అంటారు. వేస్తారా? వేయరు కదా. ఇది కూడా ఆ రకంగా అది ఊహించుకుని మీకు ప్రతి పాటని నేను చేశాను అనేది అనమాట. కామాఖ్యలో జరిగింది ఏంటంటే, కామాఖ్య పీఠంలో, ఆ శక్తి పీఠంలో ఆ పాట అక్కడ పడింది. అది అమ్మకి ప్రతీక. ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ వెజైనా. ఆత్మయోని అంటారు. భగవంతుడు ఆత్మ ఇస్తే శరీరం ఇచ్చేది యోని. సో దాన్ని అమ్మగా చూడాలా, అంతేగాని ఈ రకంగా ఆ అమ్మ స్వరూపం. అల్టిమేట్ గా ఎవరైనా అక్కడి నుంచి బయటకు రావాలి, అంతేగా. అందులోంచి బయటకు వస్తేనే పాపపుణ్య నివారణ జరుగుద్ది. ఇప్పుడు ఈ మధ్య విపరీత పాకులతో కొంతమంది సిజేరియన్ ఆపరేషన్స్ చేసుకుంటారు. సిజేరియన్ కూడా వదిలేయండి, అసలు డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా పిల్లలు అవి కూడా ఉన్నాయి. దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది ఏంటంటే మానవ జన్మ
యోనిలోంచే బయటికి రావాల. ఆ, అప్పుడు వాళ్ళకి పాప పుణ్యం పరిహారం అవుతుంది. ఆ, అక్కడ జరిగింది ఏంటంటే ఇది వరకు శిశువు భూపతనం అంటారు. ఆ, ఇప్పుడు పశువులు అవి ఈనప్పుడు ఆ శిశువు వచ్చి భూమి మీద డైరెక్ట్ గా పడుతుంది. అచ్చా, పురాతన కాలంలో మానవ ప్రసవాలు కూడా నించోబెట్టే చేసేవారు. ఆ, ఆ శిశువు వచ్చి భూమి మీద పడాలి. అచ్చా, భూమి మీద పడి భూపతనం, భూమి స్పర్శ జగలాలి. ఆ, అది ఎలా అంటే రిజిస్ట్రేషన్. నేను ఈ భూమి మీద పడిన దగ్గర నుంచి అంటారు. ఓ, అసలు తల్లి కన్న తల్లి అయినా ఫస్ట్ మదర్ భూమి. ఓకే, ప్రతి శిశువుకి భూస్పర్శ తగలాలి. భూమాత ఆ, అక్కడి నుంచి వచ్చింది. అవును, అప్పుడు నెక్స్ట్ స్పర్శ తల్లి, థర్డ్ స్పర్శ తండ్రి. ఆ, ఈ ముగ్గురు స్పర్శలు రావాలి. ఇప్పుడు ఆపరేషన్ జరిగేది సిజేరియన్ చేస్తారు, యోని మార్గం నుంచి కూడా చీల్చుకుని వస్తారు. ఆ, అది ఎలాంటిదంటే పాటు ఇదివరకు రాక్షసులు తల్లి కడుపు చీల్చుకు పుట్టాడు రా అంటారు. అవును, ఆ, ఇప్పటికి కొన్ని జంతువులు వృశ్చికాలు ఉన్నాయి. ఆ, వృశ్చికాలు తల్లి కడుపు చీల్చుకునే వస్తాయి, అచ్చా, అచ్చా, తల్లి చనిపోద్ది. అవును, పీతలు కూడా కొన్ని అంతే. ఈ రకమైన విపరీతమైన దాంతో వచ్చిందనమాట. ఉమ్, ఎప్పుడైతే భూపతనం జరిగిందో భూమాత అక్కడ రిజిస్టర్ అయినట్టు అనమాట. అప్పుడు వాళ్ళకి మన పిల్లలకి ఎవరికైనా సరే 5 సంవత్సరాల వరకు దెబ్బలు కింద పడినా దెబ్బలు తగలవు. ఓహో. ఎందుకంటే తల్లిగా భూమాత కాపాడుతుంది అన్నమాట. మరి సీతను అయోనిజ అంటారు, అట్లాగే కౌరవులు ఆ కుండలోంచి పుట్టారంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటి నుంచే ఉందా ఇది? అన్నిటికీ ఉంది, దీనికి ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఆ, ఎవరు ఏ రకంగా పుడతారు? కవలలు పుడతారా? ఆ, కవలల్లో 2 మగాళ్ళు పుడతారా? 2 ఆడ స్త్రీలు మగ, పుడతారా? ఆ, గర్భాధాన సమయం అని ఉంటది. ఉమ్, మన తల్లిదండ్రులు సంభోగ సమయం కరెక్ట్ గా తెలిస్తే ఆ, వాళ్ళు ఏ రకమైన పిల్లలు పుడతారు కూడా చెప్పొచ్చు. ఓ, అక్కడ 9 నెలలు ఉంటది. 9 నెలలు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క అధిపతి ఆ, ఉంటాడు. దాని ప్రకారం చెప్పొచ్చు. ఆ, ఇంకోటి ఏంటంటే మనం ఏ లగ్నంలో పుట్టామో దానికి 10వ లగ్నంలో మన తల్లిదండ్రులు గర్భాధానం చేసినట్టు. ఉహుహు. మన తల్లిదండ్రుల కడుపులో మనం ఏ లగ్నంలో పుట్టామో దానికి 10వ లగ్నంలో మనం జన్మిస్తాం. ఓకే. అది కూడా చేయొచ్చు. ఈ మధ్య మరి ఈ ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేసుకుంటున్నారు. అది పని చేస్తుందా? ఎవరు ఏం చేసినా భగవంతుడు ఏ డిజైన్ చేస్తే అదే వస్తుంది. అంటే సహజంగా వచ్చే దానికి ప్రభావం ఉంటుందా? గ్రహ ప్రభావం ఉమ్. సిజేరియన్ చేసినా అలాగే ఉంటుందా? ఉండదు. ఆ, వాళ్ళు సిజేరియన్ లో పుట్టాలంటేనే ఆ టైం కల్లా పుడతారు. ఆహా, ఇప్పుడు రాక్షస ప్రవృత్తి ఇక పెరుగుతుంది. ఆ, ఇప్పుడు అంతా పిల్లల మాట అవును, వినకపోవడం అవును, ఇవన్నీ ఆ. దానికోసం వస్తున్నాయి. ఓ, అది cesarean చేయకూడదు. effect. అందుకోసం ఇప్పుడు ఆ, మారింది కదా, అందరూ న్యాచురల్ డెలివరీకి మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అవును, ఇప్పుడు సహజ ప్రసవం అని చెప్పి అవును. బోర్డులు కూడా పెట్టి చేస్తున్నారు. మళ్ళీ అగైన్ గోయింగ్ టు ఆర్గానిక్ లెవెల్. ఉమ్, ఎలాగైతే ఓకే. ఈ ఫుడ్ అంతా సింథటిక్ ఫుడ్ వదిలి అవును. ఆర్గానిక్ వెళ్తున్నారో ఉమ్, పీపుల్ విల్ గో బ్యాక్ టు దట్. సూపర్. అయితే గురుగారు, ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచం నిండా పుంకాలుగా జ్యోతిష్యులు ఉన్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియట్లేదు. మళ్ళీ మీరు జ్యోతిషాలయం పెట్టి స్కూల్ పెట్టి నేను పెద్ద ఫ్యాక్టరీ తయారు చేస్తా అంటున్నారు. ఏం జరగబోతుంది? ఫ్యాక్టరీ ఏమి లేదు. నేను మా పూర్వీకుల్లో ఉన్నదంతా అక్కడ వరకు ఉండిపోయింది, మా అవును. వరకు ఉండిపోయింది, ప్రజలకు పంచలేదు. ఓకే. నేను కొంచెం బయటకు వచ్చి అందరికీ చెప్తున్నా. ఉమ్, కొంతమంది ఏం చెప్పారంటే ఇంకా మీరు ఇది అందరికీ నేర్పండి, రకరకాలుగా చేస్తున్నారు, ఎవరు చెప్పేది కొంతవరకు ఉంటుంది, అంతగా లేదు, మేము చెప్పినవి చాలా వరకు అని కనుక ఉమ్, నేను 30 ఏళ్ళ నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒక రికానర్ నేను తయారు చేసుకున్నాను. అచ్చా, అచ్చా, ఏ రకమైన లేటెస్ట్ ఈ రోజుకి ఉమ్, ఈనాడు ఉన్న పరిస్థితులు బట్టి ఎలా వస్తుంది అని ఉమ్, అది ఇంకొంతమందికి నేర్పుదాం. నేనైతే రోజుకు ఒక 5-6 10 మందికో చెప్పగలుగుతాను. ఓకే, ఓకే, అటువంటిది ఇంకొక 10 మంది తయారంటే ఇంకో ఎక్కువ మంది చెప్పగలుగుతాను. ఉమ్, నేను ఈ ప్రాక్టికల్ గా ఆమె ఓకే, ప్రాక్టికల్ ఆస్ట్రాలజీ ఓకే, ఏదన్నది అదే చూసి చెప్తాను తప్ప ఉమ్, లేదు అనవసరమని నేను చెప్పను. ఉమ్, సో అది ఇంకొంతమందికి నేర్పితే వాళ్ళు కూడా కొంతమంది చెప్తారనే ఉద్దేశంతో ఒక ఓకే. కోచింగ్ సెంటర్ పెట్టి చేరుతామని ఒక ఎక్కడ పెడుతున్నారు? ఇది హైదరాబాద్లోని హైదరాబాద్లో. వనస్థలిపురం. వనస్థలిపురంలో. ఓకే, ఓకే. అట్లాగే మీరు ఇది ఆశ్రమం కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా పరిహార ప్రక్రియలు అన్ని అచ్చా, అచ్చా. చెప్పాము. ఆ, ఆ. అందులో జపం, దానం, హోమం చెప్పాము. ఉమ్, ఇప్పుడు అందరికీ తెలుసు ఈ కాలంలో జపం అందరూ అంత పెర్ఫెక్ట్ గా చేసేవాళ్ళు లేరు. అవును, అది చేయించుకుంటే ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు. ఇంకా దానం అనేది ఏంటంటే మనం ఇచ్చిన దానం మనలోని పాపం పోవడానికి ఎదురు వాళ్ళకి దానం ఇస్తాం. అవును, ఒక గ్రహం మనల్ని పీడిస్తుంది, కుజగ్రహం పీడిస్తుంది. ఆ కుజుడి సంబంధించిన ధాన్యం ఇంకొకరి కందులు ఇమ్మన్నారు. అవును. ఆ దానగ్రహీత ఏం చేయాలంటే ఆయన తినాలి, అచ్చా, ఆ పాప ఆయన పరిహారం చేసుకోవాలి, ఆ శక్తి ఉన్న వాళ్ళే తీసుకోవాలి. కానీ దానికి తగిన పూజలు అయినా ఆయన చేసుకోవాలి. అవును. అలా చేసుకోకుండా తీసుకుంటే ఆయనకి అది వికటిస్తుంది. ఉమ్. మనం ఇచ్చిన ఫలితం కూడా మనకు రాదు. సో అది కానీ కూడా నాకు తెలిసి అట్లా ఎవరు చేసుకున్నట్లేరే. మామూలుగా దానం తీసేవాళ్ళు తీసుకుంటారు తప్ప. తీసుకోరాదు. ఎవరి ఆ. దగ్గరైనా ఊరికే మనం ఏదైనా తీసుకున్నామంటే మళ్ళీ మనం రుణగ్రస్తులం. ఓ, ఏ జన్మలోనైనా మనం తిరిగి వెళ్ళగవాలి ఆ, ఏదైనా సరే. ఉమ్, చాలా మంది అందుకే దాన ధర్మాలు, ఇప్పుడు చాలా మంది యోగులు ఆ, ఏమి చేయకుండా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు, ఆ. ఏమి చేయరు. వాళ్ళని భగవంతుడు 10,000 సంవత్సరాలు 20 అలాగే బతుకుతారు. అవును. ఎందుకంటే వీడి వల్ల ఉపయోగం ఏం లేదు. వచ్చినప్పుడు వస్తాడులే కానీ
మిగతా వాళ్ళు వాళ్ళ పనులు చేస్తారు, పాప పుణ్యం చేస్తారు, వాళ్ళని తీసుకెళ్లి మంచి శుద్ధి చేసి పంపిస్తా అట్లా అన్నమాట. అలాగే వాళ్ళు ఆ దానికోసమే ఉంటారు అన్నమాట. ఇంకా ఆఖరి ప్రక్రియ హోమం. ఈ హోమం అనేది కొంచెం ఖర్చుతో చూడుకున్నది. అదేంటి డైరెక్ట్ గా మనం హోమం వేస్తే అది దేవుళ్ళకి డైరెక్ట్ గా చేరుతుంది. ఓకే ఓకే. సో అది అందరూ చేయించుకోలేరు, ఇప్పుడు అందరూ చూసుకుంటున్నారు. సో అందరూ చేసుకునే పరిస్థితులు లేరు గనక అటు చాలా మంది ఏంటి ఇంకా ఇటువంటి ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయాలి, ఎంత తీసుకుంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం. అందుకు మేము ఒక ఆశ్రమం పెట్టి ప్రతి పౌర్ణమి నాడు నవగ్రహ హోమం. ఎవరైతే నవగ్రహాల పీడలో ఉన్నారో వారు మా దగ్గరికి వస్తే జాతకం పరిశీలించి వాళ్ళకి ఏ బాధ ఉందో చేసి ఆ నవగ్రహాల హోమం అందులో పాల్గొవచ్చు. అట్లాగే ఇంకా ఎక్కువ బాధ, ఇందాక మీకు చెప్పిన బాధ పీడ, ఆ పీడ ఉన్నదంటే పీడను వెడలు కొట్టేవాళ్ళు అమ్మవారు. సో అందుకోసం దశమాత ప్రతి అమావాస్యకి దశమాత హోమం చేసి ఎవరికైతే బాధ ఉన్నాయో వాళ్ళు తీసుకుని అఫోర్డబుల్ కాస్ట్ వాళ్ళు రావచ్చు. మాకు ఆ ఖర్చు ఎంత అవుతుందో చెప్తాం, వారు ఇవ్వగలిగింది ఇవ్వచ్చు, దాని ప్రకారం చూడవచ్చు. ఇళ్ళ దగ్గర నుంచి చూసుకునే వారు ఎంత అవుతాయో వాళ్ళు ఇవ్వచ్చు. ఏమి ఇవ్వలేనారు వాళ్ళు అక్కడ. మీరే మాట్లాడతారా, మీ అసిస్టెంట్లు మాట్లాడతారా? అంటే మేము ఫోన్ అప్పుడు మా ప్రేక్షకులు మీకు ఫోన్ చేస్తారు, సో మీరే మాట్లాడతారా? నేనే మాట్లాడు. మీరే మాట్లాడి పరిహారం ఎడ్యుకేషన్ వరకు దీని వరకు నేనే చెప్తాను. వాళ్ళకి అవసరమైందే చెప్తాం. అదేలేండి, అవసరమైతేనే. ఇట్ ఈస్ ఆపరేషన్ ఈజ్ లాస్ట్ రిసార్ట్. కరెక్ట్. హోమం అనేది ఆపరేషన్ లాంటిది. వారికి మందులతో తగ్గిపోద్దా, కొంతకాలం ఎక్కువ వేసుకుని టానిక్లు కావాలా, ఐవీస్ పెట్టాలా, ఆపరేషన్ చేయాలి. అదనమాట. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ స్టెప్, అల్టిమేట్ స్టెప్. అవసరమైతేనే చెప్తాను. ఈ రకమైన చేయాలని మా ఉద్దేశం. ఆ ప్రయత్నంలో ఉన్నాము. థ్యాంక్ యూ గురుగారు. నిజంగా అంటే చాలా మంది జ్యోతిష్యులతో నేను మాట్లాడాను కానీ సమగ్రంగా, సహేతుకంగా, సశాస్త్రీయంగా నాకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. నాకు చాలా మంది చెప్తుంటే ఏం అర్థం కాదు, అవునా గురుగారు అంటుంటారు, కానీ మీరు చెప్తుంటే నాకు చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. సో మన ప్రేక్షకులకి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమంటే కింద కామెంట్లో రాస్తారు. సో మళ్ళీ ఒక సెషన్లో మనం వాటికి కూడా పరిష్కారం చెప్పే ప్రయత్నం చేద్దాం గురుగారు. ఇది దైవ కృప. పలికేడిది భాగవతం అట, పలికించుడు రామభద్రుడు అంట. నే పలికిన భగవంతుడు ఎందుకో నన్ను నేను చెప్పాను మీకు. మౌనం జ్ఞానం, వాక్ మేధ, మూర్ఖం యాజ్యం, యుద్ధం పశువు. మౌన జ్ఞానం ఉన్నవాడు మౌనంగా ఉంటాడు, ఏం చేయడు. నాకు నేనే తెలివైన వాడిని, తెలివి ఉందన్నవాడు వచ్చి మాట్లాడాడు, వాక్ మేధ. మూడోవాడు మూర్ఖుడు, వాదిస్తాడు, నాదే కరెక్ట్ అని వాదిస్తాడు. ఆఖరుడు యుద్ధం పశు లక్షణం, ఎదుటివాడి బలం చూడకుండా పెట్టుకోడు. సో నేను ఒక స్టెప్ కిందకి దిగా. ఇంతకాలం జ్ఞానంగా మౌనంగా ఉన్నాను, భగవంతుడు ఎందుకు నన్ను ఒక స్టెప్ కిందకి దించాడు. మళ్ళీ నేను పెంచడం కాదు, అది అందరికి అంటే మీ జన్మకి కారణం అదే అయి ఉంటుంది. అదే అందుకోసమే ఎందుకు వచ్చారో ఇప్పుడు ఆ పనిలో నాకు అర్థమైంది. నా గ్రూప్ 1 ఇచ్చుంటే నేను ఐ వుడ్ బి సమ్వేర్ ఎల్స్. అదే ఉద్యోగంలో కంటిన్యూ ఐ వుడ్ బి సమ్వేర్ ఎల్స్. నన్ను నాకు పోగొట్టాడు, ఈ దారి చూపించాడు. కరెక్ట్. అందుకంటే నువ్వు వీళ్ళకి చెయ్యి అని ఆయన వంశ పారంపర్యంగా వస్తుందాన్ని చెయ్యి, ఇంకా ప్రజలకి అందజేయాలని చేసి ఆ ప్రయత్నంలో నేను చేస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ చేస్తాడో భగవంతుడు అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.